దర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో కలి ప్రభావం చేత జీవులు పరమపదానికి అవసరమైన దైవ చింతనకు పూర్తిగా దూరమయ్యారు. శ్రీరామాయణ, మహాభారత, భాగవతాది ఇతిహాసాలను అందించినప్పటికీ వాటిని అనుసరించక అజ్ఞానం అంటే భగవంతుడే లేదనడం, అన్యథా జ్ఞానం అంటే భగవంతుడు కానివారిని భగవంతుడు అనడం, విపరీత జ్ఞానం అంటే సర్వేశ్వరుడైన పరమాత్మను కాదనడం మొదలైన వానిచే తమ జన్మను వ్యర్థం చేసుకుంటున్న తన సంతానమైన జీవులు అలా చాంచల్యం చెంది ధనమదము, విద్యామదము, అభిజనమదము అంటే ఉత్తమ కులంలో జన్మించామనే గర్వంతో చెడిపోవట సహించలేక శ్రీమన్నారాయణుడు వారిని మంచి మార్గంలో నడిపించడానికి గాను వైకుంఠమందలి నిత్యసూరులైన అనంత, గరుడ, విశ్వక్సేన, సుదర్శన, పాంచజన్య, కౌమోదకి, నందక, శాంగ, వనమాల, కౌస్తుభ, శ్రీవత్సాది భక్తులను చూచి మీరు భూలోకంలో అవతరించి లోకులయందు భక్తి కలుగజేయండి అని ఆజ్ఞాపించగా వారు ఆళ్వారులుగా అవతరించినారు. వారు ప్రత్యక్షంగా మనసును సర్వేశ్వరుని దర్శించి పరమాత్మ స్వరూప రూప గుణ విశేషాలను కీర్తించగా అవే నాలాయిర ప్రబంధం అని కీర్తించినారు. ఆ కీర్తించిన వారు ఆళ్వార్లని ప్రసిద్ధి చెందారు. ఇంకొక కథనం ప్రకారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో విశ్వకర్మకు అగస్త్యునకు మధ్య జరిగిన వాగ్వివాదం వలన అగస్త్యుడు సృష్టించిన ద్రవిడ భాష నిరసనకు గురై నిరాదరింపబడుతుంది. ఆ భాషను మరలా తగిన గౌరవాన్ని కలిగించడానికి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మనుషులకు మోక్షమార్గం ఉపదేశించడానికి దక్షిణ దేశంలో అవతరించమని శ్రీమన్నారాయణుడు తన దేవేరులకు, ఆయుధాలకు, పరివారానికి, చిహ్నాలకు ఆదేశించాడు. అందుకు అనుగుణంగా భూదేవి, గోదాదేవిగాను ఇతరులు వేర్వేరు ఆళ్వార్లుగాను అవతరించారని, విష్ణువే శ్రీదేవి సమేతుడై శ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో అవతరించి వారి సేవలను అందుకున్నారని విశ్వాసం. శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం సామాన్య శకం అంటే క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. ఆళ్వారులకు వైష్ణవ భక్తి సంప్రదాయంలో విశిష్టమైన స్థానం ఉంది. వీరు తమ పాసురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపచేశారు. ఆళ్వార్ల గురించి ఎన్నో మహత్తులు, ఘటనలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆళ్వారులందరూ దైవాంశ సంభూతులని, సామాన్యులకు భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణను చేరే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులని విశ్వసిస్తారు. వైష్ణవాచార్యుల చరిత్రను తెలిపేది గురు పరంపర అనే గ్రంథము. దానిలో వీరిని గురించి అద్భుతమైన కథలు ఉన్నాయి. ఆళ్వారులు అంటే దైవభక్తిలో మునిగి ఉన్నవారు అని అర్థం. వారు శ్రీమన్నారాయణ భక్తిలో మునిగి ఉన్నవారు కావున వారికి ఆ పేరు వచ్చింది. ఆళ్వార్లు అంటే జ్ఞానఖని అని కూడా మరి ఒక అర్థం. ఆళ్వార్లనగా కాపాడువారే అని మరొక పేరు. తమ కవితలతో వీరు మనుషులను కాపాడుచుకే అవతరించారని విశ్వాసం. ఆళ్వార్లు అంటే లోతులను చూచినవారు, అంటే ఆనందపు లోతులను చూచిన వారిని ఇంకో అర్థం. శ్రీకృష్ణ దేవరాయలు తమ ఆముక్తమాల్యదలో ఏమన్నారంటే, ద్వాదశాదిత్యులు అంటే 12 మంది సూర్యులు. వారి వేడిమి యొక్క తీవ్రత దుర్భరమైనది. ఆ తాప తీవ్రతను తగ్గించి మానవుల హృదయాలలో అజ్ఞానాంధకారం తొలగించి జ్ఞానదీపం వెలిగించడానికే ఈ 12 సూర్యులు అవతరించారు, వారికి ప్రణామములు అని ఈ 12 ఆళ్వారులను ద్వాదశాదిత్యులతో పోల్చారు. సాధారణంగా చెప్పబడే 12 ఆళ్వార్లు, వారి సంస్కృత నామములు, వారు ఏ అంశతో జన్మించారో తెలుసుకుందాం. పొయిగై ఆళ్వార్, వారి మరొక పేరు సరోయోగి, వీరు శంఖం అంశతో జన్మించారు. పూదత్త ఆళ్వార్, వీరి మరొక పేరు భూతయోగి, వీరు కౌమోదికి అనే విష్ణుగద అంశతో జన్మించారు. పేయాళ్వార్, వీరి మరొక పేరు మహాయోగి, నందకం అనే ఖడ్గం అంశతో జన్మించారు. పెరియాళ్వార్, వీరి మరొక పేరు భట్టనాథులు, విష్ణువు రథం అంశతో జన్మించారు. తిరుమలిసై ఆళ్వార్, వీరి పేరు భక్తిసారులు, సుదర్శనం చక్ర అంశతో జన్మించారు. కులశేఖర ఆళ్వార్, వీరి మరొక పేరు కులశేఖరుడు, కౌస్తుభమణి అంశంతో జన్మించారు. తిరుప్పాన్ ఆళ్వార్, వీరి మరొక పేరు మునివాహనులు, శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశతో జన్మించారు. తొండర డిప్పుడి ఆళ్వార్, వీరి మరొక పేరు భక్తాంగిరి రేణువు, వైజయంతిమాల అంశతో జన్మించారు. తిరుమంగయాళ్వార్, వీరి మరొక పేరు పరకాలయోగి, విష్ణు ఆయుధం శాంగం అంశతో జన్మించారు. ఆళ్వారుక్కు అదియాన్, వీరి మరొక పేరు మధురకవి, గరుడాంశతో జన్మించారు.
ఆండాళ్ వీరి పేరు గోదాదేవి శ్రీ మహాలక్ష్మి అంశతో జన్మించారు. నమ్మాళ్వార్ వీరి మరొక పేరు శఠగోపముని విశ్వక్సేనుడి అంశతో జన్మించారు. పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీరి ముగ్గురిని ముదళాళ్వార్లు అంటారు. ఆళ్వార్లందరూ కలిసి పాడిన పాసురాలన్నీ కలిపి 4000. వీటన్నిటినీ కలిపి దివ్య ప్రబంధమని, నాలాయిరం అని లేదా ద్రవిడ వేదం అని అంటారు. భక్తి పారవశ్యము, శరణాగతి ఇవి ఆళ్వార్ల జీవితాలలోనూ వారి రచనలలోనూ ప్రముఖంగా కనిపిస్తాయి. కుల వ్యవస్థను తోసిపుచ్చడం కూడా వీరి జీవితాలలోనూ సిద్ధాంతాలలోనూ ముఖ్యమైన అంశం. 9వ శతాబ్దంలో నాథముని పాసురాలను క్రోడీకరించారు. నారాయణుని అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు అనేక దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను దివ్య దేశాలు అంటారు. ఇలాంటివి 108 దివ్య దేశాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్ని వేదాలతో సమానంగా పరిగణిస్తారు. అందుకే దీన్ని ద్రావిడ వేదం అంటారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాల్లో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్ని ఉచ్చరించడం భగవత్ సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాసురాల్లో 1100 పైచిల్లుకు పాసురాలను తిరుక్కురుగూరుకు చెందిన నమ్మాళ్వారు రచించారు. వీరినే తిరువాయ్మొళి అని కూడా పిలుస్తారు. తిరువాయ్మొళి అనగా పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తను తాను శ్రీకృష్ణుని ప్రేమకై తప్పించే ఒక గోపికగా అభివర్ణించుకుంటారు. ఆండాళ్ అంటే గోదాదేవి చెప్పిన 30 పాసురాలను తిరుప్పావైగా ఇప్పటికీ ధనుర్మాస పవిత్ర సమయంలో ఇంటింటా వైష్ణవులు పాడుకుంటారు. ఇదండి ఆళ్వార్ల విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నమస్తే.